లక్షల కోట్లు తీసుకుంటున్నారంటే వాళ్ళ వల్లే సినిమా చూస్తానికి వస్తున్నారు. రైట్ అండి. ఓకే, సాయి వెంకట్ గారితో మేడం. సాయి వెంకట్ గారు, ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత మొత్తం సోషల్ మీడియా అంతా ఇప్పుడు మీరు మొత్తం విన్నారు ఆల్రెడీ, మీకు చాలా తెలిసే ఉంటుంది ఇన్ఫర్మేషన్, మీరు ప్రొడ్యూసర్గా ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు టాలీవుడ్లో ఎందుకు పెద్దలు కొంతమంది మాత్రమే దీనిపైన స్పందించారు, మిగతా వాళ్ళందరూ ఎందుకు దీనిపైన స్పందించట్లేదు అనేది ఒక విషయం. రెండో విషయం ఏంటి అంటే, సోషల్ మీడియాలో కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. ఏంటంటే అసలు మిమ్మల్ని ఎవరు అడిగారు, 100 కోట్లు 500 కోట్ల బడ్జెట్తో సినిమా తీయమని ఎవడు అడిగాడు, దానికి రేట్లు పెంచడం ఎందుకు, మా జేబులకు చిల్లు పెట్టడం ఎందుకు, మా రక్తాన్ని తాగడం ఎందుకు, మాకు వినోదం పేరుతో మీరు బిజినెస్ చేసుకుంటూ మీరు హ్యాపీగా ఉంటారు, మమ్మల్ని మాత్రం ఇన్ని ఇబ్బందులు పాలు చేయాలా, ఒక వినోదం కోసం, ఒక్క సినిమా కోసం మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బందులు పాలు చేస్తారు అనేది వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. అప్పాజీ గారు, పవన్ గారు, మురళి గారు, హాయ్. యాంకర్ గారికి హాయ్, చెప్పండి. హాయ్ అండి. యాక్చువల్ గా మేము ఈ రోజు ధర్నా కూడా చేసాం ఫిలిం ఛాంబర్ దగ్గర మార్నింగ్. దీని మీద కూడా చేసాము అండ్ యుఎఫ్ఓ క్యూబ్ మీద కానీ ఇదన్నిటి మీద చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే యాక్చువల్ గా ఈ పైరసీ అనేది ఇప్పుడు 100 రూపాయలు 200 500 రూపాయల టికెట్ కాదమ్మా, 10 రూపాయల టికెట్ ఉన్నప్పుడు కూడా పైరసీ ఉంది. 30 ఏళ్ల క్రితమే సీడీలు చేసి సినిమాకి థియేటర్లో చేసి సీడీలు అమ్మేవాళ్ళు పైరసీ. అలా అలా పైరసీ వస్తూ ఉంటే ఈ మధ్యన ఇప్పుడు ఏమైపోయింది, ఆఫ్టర్ కరోనా తర్వాత ఈ ఓటీటీ ఎప్పుడైతే వచ్చిందో టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయి, నేను గతంలో కూడా అన్ని ఛానల్స్ డిబేట్లో కూడా చెప్పడం జరిగింది. చాలా మంది నన్ను అడగడం ఏంది, యాంకర్లు కానీ వీళ్ళందరూ, సార్ ఇక్కడ టెక్నీషియన్స్ ఏమైనా కొట్టేస్తున్నారా, అక్కడి నుంచి పోతుందా ఈ కంటెంట్ అని చాలా మంది అడిగితే నేను ఒకటే చెప్పాను ఛానల్లో, టెక్నీషియన్స్ దగ్గర 100% మూవీ అనేది ఉండదు. సెన్సార్ వెళ్ళే వరకు ఒక దగ్గర 5.1 ఉంటది, ఒక దగ్గర ప్రింట్ ఉంటది, ఒక దగ్గర రకరకాలు ఉంటాయి, లాస్ట్ కి ఒక దగ్గర మిక్సింగ్ ఉంటది. సో ఇవన్నీ కలిపి అయిన తర్వాత లాస్ట్ కి సెన్సార్ వెళ్ళిన తర్వాత అప్పుడు యుఎఫ్ఓ క్యూబ్ కి వెళ్తది. సో యుఎఫ్ఓ క్యూబ్ కి వెళ్తేప్పుడు కూడా డిపిఎక్స్ ఫార్మెట్ లో వెళ్తది. డిపిఎక్స్ ఫార్మెట్ వెళ్ళినప్పుడు యుఎఫ్ఓ క్యూబ్ వాడే అదంతా మిక్స్ చేసుకుంటాడు. సో ఇది అంతా జరిగితే ఎక్కడ డిజిటల్ ఫార్మాట్స్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచే కావాలి అని నేను చెప్పడం గతం ఛానల్స్ లో కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా ఈ ఇష్యూ మీద చాలా మంది మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఐబొమ్మ కానీ ఇంకా మూవీ రూల్స్ కానీ ఏదైనా సరే ఈ రోజు ఈ పైరసీ రావడం కారణం డిజిటల్ కంటెంట్. డిజిటల్ నుంచి ఇప్పుడు చూడండి కొన్ని సినిమాలు ఈ యుఎఫ్ఓ క్యూబ్తో ఉన్న వాళ్ళ సినిమాలు మాత్రం రిలీజ్ కాలేదు ఐబొమ్మలో, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. సో ఎందుకు వాళ్ళ సినిమాలు ఎందుకు రిలీజ్ కాలేదు అంటే ఎవరెవరి కాంటాక్ట్స్ ఉంది. ఇప్పుడు పోలీస్ కస్టడీకి ఈ రోజే కోర్టు చెప్పింది రవిని రేపటి నుంచి పోలీస్ ఎంక్వైరీ ఉంటది. అసలు విషయం అంతా బయటకు వస్తుంది. 7 days లో పూర్తి ఇంట్రాగేషన్ ఉంటది. పోలీస్ ఇంట్రాగేషన్ డిఫరెంట్ ఇంట్రాగేషన్ ఉంటది. ఎందుకంటే మీరు ఇంతకుముందు అన్నట్టు హైదరాబాద్ రాకపోతే దొరకపోను సమస్య లేదండి. వాడు పాతాళ లోకంలో ఉన్నా, నేను గతంలో కూడా చెప్పిన, పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే వాడు పాతాళంలో ఉన్నా పట్టుకొచ్చేస్తారు. అంత టెక్నాలజీ ఉంది. నిన్న డీసీపీ మేడం మాట్లాడేటప్పుడు కూడా అన్నది ఎల్ఓసి కూడా ఇవ్వాలని అనుకున్నాము, ఈ లోపు వాడు లక్కీగా అని చెప్పడం జరిగింది. సాయి వెంకట్ గారు, ఇప్పుడు అతను పాతాళంలో కాదు ఇంకెక్కడ ఉన్నా కూడా పట్టుకొస్తామని చెప్తున్నారు కదా, మరి 6 ఏళ్ళు అయింది కదా, ఎందుకు పట్టుకోలేకపోయారు? ఎంత నష్టం జరిగింది, ఎన్ని కోట్ల వ్యాపారం, ఎంత లాస్ అయింది ఇండస్ట్రీ? బిఫోర్ సివి ఆనంద్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు చూడండి, ఆయన ట్రాన్స్ఫర్ అయ్యే ముందు ఆ ప్రెస్ లో కూడా క్లియర్ గా చెప్పాడు, మేము దీన్ని చాలా లోతుగా, ఎందుకంటే ఈ క్రైమ్ అనేది వాడు ఇంటర్నేషనల్ లెవెల్లో క్రైమ్ చేశాడు. ఒక 21,000 సినిమాలు వాడు అప్లోడ్ చేశాడంటే మామూలు విషయం కాదు. అంటే ఒక తెలంగాణ ఒక ఆంధ్రప్రదేశ్ ఇష్యూ కాదు, ఇది టోటల్ తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో, హాలీవుడ్, టాలీవుడ్ 21,000 సినిమాని వాడు అప్లోడ్. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో కొన్ని సినిమాలు ఉన్నట్టుగా ఒక్క రవి లేడు దీంట్లో. రవి లోపల ఉన్నప్పుడు నుంచి మెసేజ్ వచ్చిందంటే అందరూ షాక్ అయిపోయారు, పోలీస్ డిపార్ట్మెంట్ షాక్ అయిపోయింది. సో దీని వెనక రవి కాదు, దీని వెనక పెద్ద పెద్ద హ్యాండ్స్ ఉన్నాయి. ఇంతకుముందు మా మురళి గారు చెప్పినట్టు చాలా చాలా పెద్ద పెద్ద చేతులు ఉన్నాయి.
ఇది ఒక్కడితో అయ్యే పని కాదు, వాడొక్కడు ఇన్వాల్వ్ అయ్యిండు ముందు, గానీ దీని వెనక చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. అంత ఈజీ కాదమ్మా. ఇది 1000 కోట్ల టర్న్ ఓవర్, ఏదో 20 కోట్లు 30 కోట్లు అని ఇస్తున్నారు కానీ వరల్డ్ వైడ్ జరిగిన పైరసీది. సో ఇది 100 కోట్లు జరిగిన ట్రాప్. ఇందులో 1000 కోట్లు. ఒక సినిమా హెచ్డి, ఇప్పుడు పైరసీ అంటే ఎట్లా వస్తుంది, థియేటర్ లో షూట్ చేస్తే మనుషులన్నా కనిపిస్తుంటారు రఫర్, కానీ ఇక్కడ హెచ్డి ప్రింట్ వస్తుంది. మీరు సినిమాలో థియేటర్ లో రాక ముందే ఇక్కడ హెచ్డి ప్రింట్ వస్తుందంటే ఎంత పెద్ద నెట్వర్క్ ఉండాలి, ఎంత పెద్ద. సో ఈ 5 రోజుల కస్టడీలో చాలా, ఈ 5 రోజుల కస్టడీకి ఇచ్చారు కదా, సో ఈ కస్టడీలో బోల్డ్ విషయాలు, అసలు ఎవరెవరు ఉన్నారు, ఆయన వెనక ఎంత పెద్ద హస్తాలు ఉన్నా కూడా అన్ని బయటికి తీసుకొస్తారు. 100%. ఎస్. అయితే ఈ రవితో ఇంతటితో ఇది పూర్తి కథ సమాప్తం అవుతుందా? ఇక ముందు పైరసీలు చేసేవాళ్ళు, పైరసీ పుట్టుక ఆగిపోతుందా? అమ్మా ఇది ఏంటంటే క్రైమ్ అమ్మా. క్రైమ్ ని ఒకడికి ఇవాళ చూడండి, లేడీస్ మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఉరిశిక్షలు వేస్తున్నారు, కానీ అఘాయిత్యాలు ఆగుతున్నాయా? అలాగే ఈ యొక్క క్రైమ్ ఏదైతే ఉందో, ఒకడు పోతే ఇంకోటి పుడతాడు. ఇంతకుముందు మన పవన్ గారు చెప్పినట్టు ఠాగూర్ సినిమా లాగా ఒకడు పోతే ఒకడు పుడతాడు. ఇక్కడ ఫస్ట్ కంటెంట్ ఎక్కడ పోతుంది అనేది పట్టాలి. నిన్న కూడా ఎవరో డిబేట్ లో చెప్తున్నారు, సినిమా చూసే వాళ్ళ తప్పంటారు. సార్ సినిమా చూపిస్తూ ఉంటే అందరూ చూస్తారు, ఫ్రీగా వస్తుందంటే మనోళ్ళు ఏదైనా చేస్తారు ఫ్రీ అంటే. ఇక్కడ ఈ కంటెంట్ రాకుండా ప్లాన్ చేయాలి. అసలు ఎందుకు ఈ కంటెంట్ వస్తుంది, ఎక్కడ క్రైమ్ అవుతుంది, అసలు ఎక్కడ ఈ ప్రాబ్లం ఉంది, అక్కడ మనం పట్టాలి. కానీ పబ్లిక్ ఎలా ఉంటారంటే, ఇప్పుడు 100 రూపాయలు పెట్టేది ఎందుకు, వెంకట్ గారు సరే ఓకే, ఆడియన్స్ ఫీలింగ్ వచ్చి ఇలా 50 లక్షల మంది వ్యూవర్స్ అయ్యారు, 50 లక్షల మంది సినిమా చూస్తున్నారంటే కారణం ఏంది? ఫ్రీ వస్తుంది. ఫ్రీ వస్తే ఏమైనా చూస్తారు. సరే ఓకే, ఫ్రీ వస్తే ఒక నిమిషం సాయి వెంకట్ గారు ఫ్రీగా వస్తే ఆడియన్స్ వాళ్ళే కాదు, మీరే కాదు, నేనే కాదు, ఎవరైనా చూస్తాము అని చెప్తున్నారు, రైట్. కానీ మరి వాళ్ళు ఫ్రీగా చూడకుండా ఉండాలి అని అంటే వాళ్ళు అడిగేటువంటి డిమాండ్ వైపు ఎందుకు మీరు ఆలోచించట్లేదు? ఎందుకు టికెట్ల రేట్ తగ్గించాలి అనేటువంటి దానికి ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నారు, కానీ అసలు ఎవరన్నా ఒక్కళ్ళన్నా దానిపైన స్పందించారా? ఇక్కడ పాయింట్ ఏంటంటే అమ్మా, ఎప్పుడైతే ఆఫ్టర్ కరోనా తర్వాత, వింటున్నారమ్మా? వింటున్నా, చెప్పండి. ఎప్పుడైతే కరోనా తర్వాత సినిమా 3 రోజులు, అంతకు ముందు వారం రోజులు 2 వారాలు నడిచే సినిమాలు ఇప్పుడు ఏమైపోయిందంటే 3 డేస్ సినిమా అయిపోయింది. ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే. మండే కలెక్షన్ లేదు, 20%. పెద్ద హీరోలకు కూడా 20% పడిపోతున్న పరిస్థితి వచ్చేసి, అప్పుడు ఏం చేశారు వీళ్ళంతా, ఒక సిండికేట్ గా అయిపోయి, మనం ఈ ఐ బొమ్మ లాంటిది మూవీ రూల్స్ లో ఫస్ట్ డేనే సినిమా వచ్చేస్తుంది, వాష్ అవుట్ అవుతుంది. సో ఈ హైప్ తోటే లాగాలని చెప్పి హైప్ క్రియేట్ చేసి వీళ్ళందరూ కూడా 3 డేస్ లోనే డబ్బు లాగడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే 4th డే నో కలెక్షన్. ఒక రోజుల్లో కనీసం 4 వీక్స్ 5 వీక్స్ అన్న సినిమా నడిచేది. బట్ టుడే 3 డేస్ సినిమా, ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా కూడా ఫ్రైడే, సాటర్డే, సండే, మండే మినిమం మంచి స్టార్ ఉంటే కూడా 50% పడిపోతుంది. సో కారణం ఏంది? పైరసీ. ఈ పైరసీ వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఉన్న 2-3 రోజుల్లోనే లాగాలి డబ్బు అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే ఇక్కడ ఎక్కడైతే ఎవరికి వాళ్ళు మా డబ్బు మేము అంటారు. ఇప్పుడు వాళ్ళు అన్నారు 500 కోట్లు పెట్టి ఎందుకు సినిమా తీయాలి, 1000 కోట్లు పెట్టి ఎందుకు తీయాలి. ఇప్పుడు డిమాండ్ అంటే, ఇప్పుడు డిమాండ్ లో పోతారు. మహేష్ బాబుతో సినిమా తీయాలంటే 500 కోట్లు కావాలి కాబట్టి ప్రొడ్యూసర్ పెడతాడు, డైరెక్షన్ ఆయన డైరెక్టర్ 200 కోట్లు తీసుకుంటున్నాడు. ఆయన టెక్నికల్ గా చెప్పాలంటే 100 కోట్లు కాదమ్మా సినిమా మ్యానుఫ్యాక్చరింగ్ లో ఏదైతే ఉందో. బట్ ఇవన్నీ రెమ్యునరేషన్లు, ఆయనకు 200 కోట్లు, డైరెక్టర్ 200 కోట్లు, హీరోయిన్ కు 10-20 కోట్లు, ఇవన్నీ కూడా వీళ్ళ రెమ్యునరేషన్లు. కానీ సినిమా పరంగా టెక్నికల్ పరంగా చూస్తే అదే అడిగేది కూడా అదే అండి, రెమ్యునరేషన్లు అన్ని కలుపుకొని ఇంత అది భారీ బడ్జెట్ మూవీ అని చెప్తూ ఉన్నారు. ఆ భారీ బడ్జెట్ తో చేతులు ఖాళీ అయిపోయినటువంటి మీ జేబుల్ని నింపుకోవడం కోసం మళ్ళీ వీళ్ళ జేబులకి చిల్లు పెడుతూ ఉన్నారు. టికెట్ రూపంలో పెంచడము, ముందు 3 రోజులు అన్నారు కదా, 3 రోజులు ఇది శుక్ర, శని, ఆదివారాల్లోనే మీకు రావాల్సినటువంటి డబ్బులన్నీ రావడం కోసం వీళ్ళని పీడిస్తున్నారు, టికెట్ల రేట్లు పెంచుతూ. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే, వాళ్ళు డబ్బు, హీరో తగ్గియడు, డబ్బు హీరో రెమ్యునరేషన్ తగ్గియడు, స్టార్ డైరెక్టర్ రేట్ తగ్గియడు. వాళ్ళు మేము ప్రొడ్యూసర్ అనేవాడు సినిమా తీయాలి కాబట్టి చచ్చినట్టు వాళ్ళు అన్నదానికి ఒప్పుకుంటాడు, ఆ డబ్బు అప్పో సప్పో తీసుకొస్తాడు. ప్రొడ్యూసర్ ఎక్కడ సేవ్ లేడు. ఎంత పెద్ద సినిమా
తీసిన ప్రొడ్యూసర్ కూడా హ్యాపీగా లేడు. ఏ దిల్ రాజు దగ్గర నుంచి మీరు ఎవరినన్నా తీసుకోండి, అందరేం హ్యాపీగా లేరు. పెద్ద పెద్ద నిర్మాతలు కూడా, సినిమా తీసిన వాళ్ళందరూ కూడా ట్రబుల్లోనే ఉన్నారు. ఎందుకు But ఇక్కడ ఏంటి 3 అంటే, రోజుల్లోనే directorలకి, కలెక్షన్స్ ఇవి అని చెప్తూ ఉంటారు కదా, కలెక్షన్స్ అన్ని హీరోయిన్లకి, ఉత్తిత్వేనా? ఈ వీళ్ళకే డబ్బులు. టెక్నీషియన్లు కూడా పెద్ద గేమ్ రావమ్మా. ఆ రోజు కూలి, ఆ రోజు మాదిరిగా ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ అంతా కూడా వచ్చేది ఒక 2-3 వర్గాలకు మాత్రమే వస్తాయి డబ్బు. రైట్ అండి. ఓకే సాయి వెంకట్ గారు, రైట్, డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్.